ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: ఆత్మను గురించిన జ్ఞానము వృత్తి జ్ఞానము, అది బుద్ధి సంబంధి. ఆత్మయ అయిన జ్ఞానము స్వరూపము. బుద్ధివృత్తి ఆత్మ యొక్క రూపమును అఖండాకార వృత్తి తీసుకున్నదై ఇతర బుద్ధివృత్తులన్నింటినీ నిర్మూలించును. మూలభూతమైన అజ్ఞానమును కూడా తొలగించును. చివరకు తన్ను తాను తొలగించుకును. అద్వయమైన ఆత్మ ఒకటే చివరికి మిగిలి ప్రకాశించును అని భగవాన్ చెప్తున్నారు. దీని గురించి అఖండాకార వృత్తి గురించి గతంలో మన గురువుగారు చెప్పడం జరిగింది. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, అఖండంగా ఉన్న బ్రహ్మంలో ఒక విభజన ఏర్పడుటయే వృత్తి. బ్రహ్మం అఖండంగా ఉన్నప్పుడు దాని గురించి తెలుసుకునే మరే ఇతరము లేదు. దానిలో విభజన జరిగినప్పుడు ఒక వృత్తి ఏర్పడుతూ ఉంది. సుషుప్తి అవస్థలో ఉండేది తలంపు లేని స్థితియే. అదియే వృత్తిరహితమైన, అంటే విభజనరహితమైన అఖండ ఆనంద స్థితి. ఇక్కడ వృత్తి అన్న, విభజన అన్న, ఆలోచన అన్న ఈ మూడు కూడా ఒకటే. అఖండంగా ఉన్న దానిలో ఏర్పడిన విభజనయే వృత్తి. ఈ వృత్తిరహిత స్థితి అనుభవించడానికి సమాధి స్థితి వరకు పోనక్కర్లేదు. సుషుప్తిలో అక్కడ ఏ వృత్తి లేదు, అంటే ఏ ఆలోచన లేదు. అట్టి వృత్తిరహిత స్థితిలో ఏర్పడే మొదట వృత్తి, అంటే మొట్టమొదటి ఆలోచన లేక విభజనకే నేను అని పేరు. అంటే ఆ వృత్తి తనను నేను అని తెలుసుకుంటోంది. సుషుప్తిలో వృత్తి లేని ప్రశాంతమైన స్థితి ఉంది. అక్కడ నిద్ర నుంచి మేల్కొని జాగ్రత్తావస్థలోకి వచ్చేందుకు ముందు, ప్రపంచాన్ని భావించేందుకు ముందు కొంతసేపటి వరకు ఈ ప్రశాంత స్థితి నిలుస్తుంది. దీని గురించి మన గురువుగారు కూడా చెప్పారు. అక్కడ ఆగమని చెప్పారనమాట. కొంతసేపు ఆగమని, ఆ స్థితిలో ఉండమని చెప్పారు. ఆ స్థితిలో మొదట వృత్తి లేక విభజన జరిగి నేనుగా ఉంది. దీనిని అఖండాకార వృత్తి అన్నారు. దీన్ని నిలుపుకొంటయే లేదా ఆ స్థితి అందలి నిలకడయే ఆత్మనిష్ట. దీనిని అభ్యాసం చేసి అనుభవానికి తెచ్చుకోవచ్చును. ప్రతిసారి నిద్ర నుంచి మేల్కొనే ముందు పొందే ప్రశాంతమైన అఖండాకార వృత్తిని గుర్తించి ఆ స్థితిని పెంపొందించుకొనడం ద్వారా ఆత్మనిష్టను సాధించవచ్చు. ఆ నేను యొక్క ప్రవాహాన్ని పట్టుకుంటే అది మనసు మంత్రపూర్వక సాధనావలబ్ధమైన పూర్ణ స్థితికి తీసుకెళ్తుంది. దీనిలో ఉత్తమ పురుష నేను మాత్రమే ఉంది అక్కడ. ఆ తర్వాత ప్రథమ ద్వితీయ పురుషులైన నీవు కానీ వాడు కానీ అక్కడ ఇంకా ఉత్పన్నము అవ్వలేదు. ఇదే అఖండాకార వృత్తి. ఉదాహరణకి, ఒక గిన్నెలో నీటి బొట్లను వేస్తూ పోతే అవన్నీ కలిసి ఒకే నీరుగా ఏర్పడుతుంది. అలాగే సరస్సులు, నదులు కూడా అంతే. అవన్నీ కూడా నీటి బొట్ల యొక్క సముదాయము. వానిలో ఎన్ని బొట్లున్నా విడిగా మనము గోచరింపక అక్కడ ఏకరూపంగా ఉంటుంది. అంటే ఇక్కడ అఖండాకార వృత్తిలో కూడా అదే జరుగుతూ ఉంది. ఈ నేను అనే అఖండాకార వృత్తి కూడా నేనే కారణం. అసలైన నేను లేక ఆత్మ నేను అని అనదు. దానికి అవసరం లేదు. ఉన్నది ఒక్క నేనే అయినప్పుడు అది వెళ్ళి ఎవరితో నేనని చెప్పుకుంటుంది? ఇదే అహం అంటే. ఇక్కడ ఈశ్వరుడు లేక గురువు కూడా వ్యవహారికంగా నీవు అని సంబోధించినప్పుడు కూడా దాని అర్థము నేను అని గ్రహించాలి.
ఈశ్వరుడు నేను అన్నా నీవు అన్నా ఒకటే. అఖండాకార వృత్తి సాధకుణ్ణి సత్యమైన నేనుతోటి ఆత్మతోటి తాదాత్మ్యము చెందించే ప్రక్రియ. అదే జ్ఞానం కాదు, అది మనకు ఒక ధీరత్వాన్ని పెంచి ఒక పుష్టినిస్తుంది. అంటే దేహాత్మభావ పుష్టిని తీసివేసి ఆధ్యాత్మిక పుష్టినిస్తుంది. ఈ సత్యవాక్యాలన్నీ కూడా ఇట్లే సహాయపడతాయి మనచే సత్యదర్శనం చేయటానికి. ఓం శ్రీ గురుభ్యో నమః. మొదలు పెడుతున్నాను గురుగారు. వినపడుతోంది గురుగారు. వినపడుతుంది, కనపడుతుంది అంటే నాకు ఉన్నట్టు. రెండు లేకపోతే బాగా అంతరించినట్టు. ఓకే. ఆత్మను గురించిన జ్ఞానము వృత్తి జ్ఞానము. అది బుద్ధి సంబంధి. ఆత్మయే అయిన జ్ఞానము స్వరూపము. బుద్ధి వృత్తి ఆత్మ యొక్క రూపమును అఖండాకార వృత్తిని తీసుకొన్నదై ఇతర బుద్ధి వృత్తులన్నిటినీ నిర్మూలించును. మూలభూతమైన అజ్ఞానమును కూడా తొలగించును. చివరకు తన్ను తాను తొలగించుకొనును. అద్వయమైన ఆత్మ ఒక్కటే చివరికి మిగిలి ప్రకాశించును. వెనకడ ఒకట ప్రార్థన ఈత పాఠం అంటే పాటకించిన స్టేటస్ లో రెండు మొక్కలు చెప్పాలంటే సరే. అయితే మెసేజ్ చాలా గొప్ప మెసేజ్, నో డౌట్. కాకపోతే మనం సామాన్యంగా స్టేటస్ లో పెట్టేవి క్లుప్తంగా ఉండాలి, కొంచెం ఉండాలి, అర్థవంతంగా ఉండాలి, ఆచరణయోగ్యంగా ఉండాలి. ఇది కొంచెం డీప్ రూటెడ్ గా ఉంది ఒక పారాగ్రాఫ్ పెట్టింది. అవును, సరే. ఇది నాకు కూడా తెలియాలనే గురుగారు పెట్టాను. దీని గురించి మెల్లగా చదువు. ఆత్మను గురించిన జ్ఞానము వృత్తి జ్ఞానము. ఒక్క నిమిషం. ఆత్మ అంటే ఏమిటో తెలియదు, దాని గురించిన జ్ఞానము ఎటువంటిది? అది వృత్తి జ్ఞానం అంటున్నారు. వృత్తి జ్ఞానం అంటున్నారు. చిత్తవృత్తుల యొక్క సంబంధం అది. గురుగారు ఆలోకం ఇది. అదేను అని చెప్పడం. తత్వమసి వాక్యం చెప్పారు, అది వృత్తి జ్ఞానం. అది మనస్సు అన్నారు, నువ్వు దేహం కాదు, నువ్వు అంటే అదే, నువ్వు ఆత్మవేను, తత్వమసి. అది వృత్తి జ్ఞానం. వృత్తి జ్ఞానం అంటే మనస్సు చేసి ఒక రకమైన ఊహాజనితం అనుకోని అది మీకు ఆత్మజ్ఞానం అయి ఉండొచ్చు. ఎవరు చెప్తారు? ఈ మనస్సు. మనస్సుకి ఆత్మ తెలియదు. ఈ మనస్సుకి ఆత్మ తెలియదు. అందుకని ఆత్మజ్ఞానం అని చెబుతున్నది మానసికమైన వృత్తి జ్ఞానం అని చెప్పదు. ఫస్ట్ సెంటెన్స్. అర్థమైంది గురుగారు. ఆత్మను గురించిన జ్ఞానము వృత్తి జ్ఞానము. ఓకే. అది బుద్ధి సంబంధి. అంటే అర్థం ఏంటి? మనసు బుద్ధితో కూడినది. బుద్ధి చిత్త అహంకారాలలో ఒక ఫ్యాకల్టీ ఉంది. ఏమిటా బుద్ధి? జడశక్తిని ఆవరించిన చైతన్యం. అది అక్కడ ఊరికే కొట్టి మానేద్దమ్మా. వివేకం అన్నా, బుద్ధి అన్నా, తెలివి అన్నా, అది కూడా మనస్సులో ఒక భాగం. అంతకన్నా చతుష్టయం అది.
గురుగారు. మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలు. అంతఃకరణ చతుష్టయము. బుద్ధి అంటే ఏమిటి? జడ శక్తిని ఆవరించిన చైతన్యం. చైతన్యము. ఇది కూడా ఒక రకంగా జడమే. మనస్సు జడమే, సూక్ష్మమైన జడమే. కానీ అందులో ఈ తెలివి అనేటువంటి యొక్క ఫ్యాకల్టీ అక్కడ ఉన్నది అని చెప్పడం. చూడమ్మా ఏమంటారు? ఆత్మను గురించిన జ్ఞానము వృత్తి జ్ఞానము, అది బుద్ధి సంబంధి. ఆత్మయే అయిన జ్ఞానము స్వరూపము. ఇక్కడ ఏమిటి? ఎంతసేపటికి ఊహాగానంలో ఉంది. ఆత్మ అంటే ఏంటంటే స్వరూప జ్ఞానానికి వచ్చేసరికి ఆత్మజ్ఞానం అయిపోతుంది. అది జీవుడికి సంబంధించింది కాదు, అది బుద్ధికి సంబంధించింది కాదు. ఒక సందర్భంలో మహర్షుల వారు ఇదే విషయాన్ని చెబుతూ బుద్ధి యొక్క సూక్ష్మతే ఆత్మ అన్నాడు. బుద్ధి యొక్క సూక్ష్మత, తెలివి యొక్క సూక్ష్మత, జ్ఞానం యొక్క సూక్ష్మత, ఈ జ్ఞానం యొక్క సూక్ష్మత అది ఆత్మలో ఉంటుంది అని చెప్పడం. కనెక్టివిటీ ఎలా ఉంటుందంటే అమ్మా, ఒక అభాస కాంతి, ఇది లేదు ఉన్నది పూర్ణ కాంతి అని చెప్పినట్టుగా. అర్థమైంది గురుగారు. అక్కడ ద్వైతులు మాట్లాడుతున్నారు, మాయలో చెబుతున్నారు మనస్సుతో. ఈ మనస్సుకి ఆత్మ సంగతి తెలియదు. ఆత్మప్రకాశం ఈ మనసు లేదు అక్కడ. ఆయన ఈస్ ట్రైయింగ్ టు బ్రింగ్ ఏ లింక్ బిట్వీన్ దిస్ బుద్ధి అండ్ ఆత్మస్థితి. అందుకని అన్ని మాటలు చెప్పాల్సి వచ్చింది. తర్వాత చూడు, బుద్ధి వృత్తి ఆత్మ యొక్క రూపమును అఖండాకార వృత్తిని తీసుకొన్నదై ఇతర బుద్ధి వృత్తులన్నింటినీ నిర్మూలించును. చాలా క్రిటికల్ స్టేట్మెంట్ అది. పావు భయం కలిగింది, పావుని వెతకపోతున్నావు, అది తాడు ఆకారం తీసుకుని భయాన్ని పోతుంది అన్నట్టుగా ఉంటుంది. గురుగారు, నువ్వు తాడు నాటకంటే పావుని వెతుకుతున్నావు. వెతుకుతూ ఉంటే ఏమైంది? పాము లేదు, తాడు ఆకారాన్ని పొంది తాడుగా ప్రకాశించింది అన్నట్టుగా. గురుగారు, బుద్ధి సూక్ష్మత ఏదైతే ఈ మనస్సులో ఉన్నదో, దేని వల్ల అయితే నీవు మంచి చెడు, న్యాయ అన్యాయము, ఇష్ట అయిష్టములు చూస్తున్నావు, దీని నుంచి ఇది చాలా లో ప్రొఫైల్, ఇది తయారైంది. అది ఈ బుద్ధి నుంచి అఖండాకార వృత్తి తయారైంది. ఎగిరిపోయిందని చెప్పడం. పావుని వెతుకుతూ ఉంటే అఖండాకార గురుగారు, తాడుని వెతకటంలే, పావుని వెతుకుతున్నావు. బుద్ధిని ఉపయోగించి విచారం చేస్తున్నావు. నేనెవరు బుద్ధితో చేస్తున్నావు, వివేకంతో చేస్తున్నావు. గురుగారు, ఆ వివేకంతో వెతుకుతున్నావు. ఏమైంది గురుగారు? ఆత్మగా తయారైపోతుంది. అంతేకాదు, గతంలో ఉన్నంత కూడా ఎగిరిపోయింది. పాయింట్ అది తాడు ఎగిరిపోయిందిగా. గురుగారు, అవును. ఇక్కడ కూడా అఖండాకారమైన ఆత్మస్థితిలో జీవుడు జగత్తు ఎగిరిపోయింది. పాయింట్ గురుగారు. సరే, అనుకరణ చేతని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఏమన్నా చూడు, ఇంకేమన్నా ఉందా? మూలభూతమైన అజ్ఞానమును కూడా తొలగించును. అది పాయింట్. భయపడ్డామే పావుని గురించి, ఆడు ప్రకాశంతో ఏమైంది? భయం పోయింది. గురుగారు.
ఉమ్, ఇక్కడ కూడా దేహాత్మ బుద్ధి అనేటువంటి యొక్క బంధము మోహంతో కూడుకుంది, జనన మరణంతో కూడుకున్నది, అఖండాకార ప్రకాశంతో ఎగిరిపోయింది అని చెప్పారు. గురుగారు. ఏమా? అర్థమైంది గురుగారు. అంటే అన్ని సమస్యలకి పరిష్కారము ఆత్మజ్ఞానము అని చెప్పటం. బంధాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, జనన మరణాలు ఉంటాయి. వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? స్వరూప జ్ఞానం. అదే అంటారు మహర్షి, సర్వ సమస్యలకి పరిష్కారము స్వరూప జ్ఞానము. అదే ఇక్కడ చెబుతున్నారు. అన్ని పరిష్కారం పోతారంటే లేదు, అక్కడ ఎగిరిపోయింది. అంతవరకు నువ్వు సతమతం అవుతున్నావు. ఇది అట్లా, అట్లాగు, ఇది ఉంటే ఏమిటి, అది ఉంటే ఏమిటి, ఇది లేకపోతే అట్లా, ఇది ఉండాలి కదా, ఇది పోవాలి కదా, సతమతం అవుతున్నావు. ఇది ఉంటే బాగుండు, ఇది లేకపోతే బాగుండు, ఇంకా ఏమన్నా ఉందా? మూలభూతమైన అజ్ఞానమును కూడా తొలగించును, చివరకు తన్ను తాను తొలగించుకును. అంటే ఏమిటి? తన్ను తాను తొలగించుకును అంటే ఏమిటి? ఎవరు తొలగించుకుంటారు తన్ను తానంటే? ఏం చెబుతున్నాడు? ఆత్మని గురించా, బుద్ధుని గురించా? బుద్ధిని గురించి గురుగారు. కరెక్ట్. పనిలేదు. అవును. ఒకసారి చంద్రుడికి ప్రకాశం గురించి చూడబోతూ ఉంటే సూర్యుడు వల్ల అవుతుందని తెలిసినప్పుడు చంద్ర ప్రకాశము సూర్యోదయం తర్వాత ఉన్నా కానీ దాన్ని ఎవరు పట్టించుకోరు. అది ఉన్నా లేనట్లే. అవును గురుగారు. ఆకాశంలో చంద్రుడు కనపడతాడు, దాని గురించి సూర్యకాంతిలో అది పూర్తిగా తొలగిపోతుంది. అట్లాగే స్వరూప జ్ఞానంలో జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఉన్నట్టు కనపడతాయి, కానీ దానికి నువ్వు పోక్కర్లేదు అని చెప్పు. గురుగారు ఉంటుంది, కానీ దాని గురించి నీకు బంధం ఏర్పడదు. గురుగారు అర్థమవుతుందా? అర్థమవుతుంది గురుగారు. ఎస్ఐ కాంపిటీషన్ రాసినట్టుంది దీంట్లో. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ మొత్తం అయిపోయింది. అద్వయమైన ఆత్మ ఒకటే చివరికి మిగిలి ప్రకాశించును. ద్వయం అంటే ద్వైతం లేని, ద్వయం, ద్వయం రెండేనిది, ఏకమైనది. నేను జ్ఞానం మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ స్థితిలో జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఉండవు అని చెప్పి అర్థమైంది గురుగారు. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? స్టార్టింగ్ నుంచి చదువు. ఆత్మను గురించిన జ్ఞానము వృత్తి జ్ఞానము, అది బుద్ధి సంబంధి. ఆత్మయే అయిన జ్ఞానము స్వరూపము. బుద్ధి వృత్తి ఆత్మ యొక్క రూపమును అఖండాకార వృత్తిని తీసుకొన్నదై ఇతర బుద్ధి వృత్తులన్నిటిని నిర్మూలించును. మూలభూతమైన అజ్ఞానమును కూడా తొలగించును, చివరకు తన్ను తాను తొలగించుకొనును. అద్వయమైన ఆత్మ ఒక్కటే చివరికి మిగిలి ప్రకాశించును. అంటే ఇక్కడ అఖండాకార వృత్తిని అది అది ఎక్కడి నుంచి వచ్చింది గురుగారు? అంటే ఆత్మ యొక్క రూపమును పాము వెతుకుతున్నావు, తాను కనపడింది. పాము అఖండాకారం మరి
గురువు గారు మళ్ళీ చెప్పండి. ఇక్కడ ఉమ్, పాముని వెతుకుతూ ఉన్నావు. ఉమ్, వెతురు పట్టినప్పుడు పాము ఉన్న చోట తాడు ఆకారం కనపడి ఉమ్, ఆ పాము అఖండాకార తాడుగా నీకు ప్రకాశించింది అక్కడ. గురువు గారు. అంటే అక్కడ అఖండాకార జ్ఞానం, అది తాడు కూడా అదే జ్ఞానంగా. జ్ఞానంగా. పాముని వెతుకుతూ ఉంటే తాడు ప్రకాశించింది. బుద్ధిని నీవు ఉపయోగించినప్పుడు ఈ సాక్ష జ్ఞానాన్ని డైరెక్ట్ నాలెడ్జ్ని పూర్ణ జ్ఞానంగా అది ప్రకాశించింది. ఇది ప్రకాశించి ఏం చేసింది? ఈ అజ్ఞానాన్ని, ద్వైతాన్ని, పరిమితత్వాన్ని పూర్తిగా తొలగిపోయింది. భయం పోయిందా లేదా? అవును అది చూడంగా గురువు. డిఫరెంట్ గా చెప్పారు ఇక్కడ. అద్వయమైన రెండవది లేని ఆత్మయందు అజ్ఞానానికి తాగు లేదు, ద్వైతానికి తాగు లేదు. గురువు గారు కూడా అదృష్టమైపోయింది. అందుకనే అహంకారము, మనోబుద్ధి, చిత్త అహంకారాలు ఇవన్నీ ఎగిరిపోయినాయి. గురువు గారు అర్థమైంది. క్లియర్ గా ఉంది గురువు గారు. ఏమ్మా సరోజ, నీకు అర్థమైందా? అయింది గురువు గారు. అంటే ఇక్కడ ఒక్కటి మాత్రం, స్వరూప జ్ఞానంలో జీవుడు జగత్తు ఉన్నా కూడా బంధం ఉండదన్నారు. అంటే ఆత్మ ప్రకాశించాక ఇవి ఉంటాయి, కానీ అది బంధించదు. అంతేనా గురువు గారు? అవునండి. ఇది కూడా ఎంతసేపు ఉంటుంది? ప్రారంభ కర్మలంతా ఉంటుంది. గురువు గారు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేశావు, వెంటనే ఆగిపోతుంది. అవునండి, అయిపోతుంది. ఆ విధంగా ఉన్నదే 1950 దాకా ఉన్నదే మహర్షిది. అవును గురువు గారు. ఓకే, స్వరూప జ్ఞానం మాయా ద్వైతం అంతరించిపోదు. అర్థమైంది గురువు. గంగమావుల్లో నీళ్లు లేవని తెలిసినా కనపడుతూ ఉంటుంది. అవునండి. మిథ్య అని తెలిసిన జగత్తు కనపడుతుంది. దేహం కాలని తెలిసిన దేహం కనపడుతూ ఉంటుంది. అట్లా అర్థమైంది గురువు గారు. అంటే ఇక్కడ బుద్ధితోనే విచారించాలి కదా గురువు గారు? బుద్ధికి బుద్ధితో విచారిస్తావు, ప్రకాశంతో ఉండదు. అర్థమైంది గురువు గారు. అర్థమైంది గురువు గారు. పాము భయంతో పాము ఉన్నదని చూడబోతున్నాము, తాము నిలుస్తాము, పాము భయం తొలగిపోయింది. అవునండి. అట్లా ఇక్కడ కూడా అర్థమైంది గురువు గారు. శ్రీనివాసరావు గారు ఏమన్నా ఉందా? చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. It is very clear or very unclear? Very clear. బట్ ఒకసారి బాగా లోతుగా స్టడీ చేయాలి. ఒకసారి కొంత తేలిగ్గా కూడా మనసు ఒక్కొక్క స్టేట్మెంట్. ఎందుకని
బుద్ధికి మనస్సుకి అందరి విషయం చెబుతున్నారు ఇక్కడ. సాపేక్ష జ్ఞానం కొంతవరకు, జడశక్తిని ఆవరించిన చైతన్యం కాబట్టి ఈ బుద్ధి అనేది దాని యొక్క రోల్ వెరీ వెరీ లిమిటెడ్. ఎప్పుడైతే మూడు మహగండాకారం వెళ్ళిపోయిందో అనుకరణ చేత ఈ బుద్ధి ఎగిరిపోతుంది. దాంతో పాటు ఇదంతా కూడా అదృశ్యమైపోతుందని చెప్పడం. సత్యం అసత్యం కావబడుతుంది, ప్రకాశిస్తున్నది, స్థిరంగా కనబడుతుంది. అంటే అంతవరకు ఉన్నటువంటి యొక్క భావనలు, బంధాలు, కన్ఫ్యూజను, రియాలిటీని అన్రియల్ గాను, అన్రియల్ రియల్ గాను భావించడం అనేది పూర్తిగా అదృశ్యమైపోతుందని చెప్పడం. విద్యానాశం ఉంటుంది. అంటే మనం ఎంత చెప్పుకున్నా స్టేట్మెంట్స్ అన్ని కూడా మాయలో చెప్పుకునే మాటలే. సత్యస్థితిలో మాటకి తాగులేదు. మాటలకి అందనిది సత్యస్థితి, మనస్సుకి అందనిది సత్యస్థితి. ఆత్మస్థితిలో ఈ మనస్సు ఉండదుగా, దీనికి ఆ విషయం తెలియదు. నువ్వు ఎంతైనా ప్రయత్నం చేయి, దేహ ప్రవృత్తితోటి దాన్ని గ్రహించటం కష్టం, కుదరదు. ఎట్లాగంటే నిద్రపోతున్నప్పుడు దేహస్ఫురణ జగత్స్ఫురణ లేదు, నీకు ఉందో లేదో కూడా తెలియదు. పద్మజ, గురువుగారు ఇక్కడ మళ్ళీ బుద్ధి వృత్తి ఆత్మ యొక్క రూపమును అఖండాకార వృత్తిని తీసుకున్నదే అంటున్నారు. అంటే ఆత్మలో తీసుకోవడం ఏంటి, అఖండ వృత్తిని తీసుకోవడం ఏంటి? బావు తాడు ఆకారం తీసుకుందిగా. కంపేర్ దట్. గురుగారు బావు చూడబోతున్నావు, తీసుకుందని. అలాగే తీసుకోవాలంటే ఆత్మ యొక్క రూపమును అఖండాకార వృత్తిని అలా తీసుకోండి. చేతను విచారించినప్పుడు ఈ సాపేక్ష జ్ఞానము అనుకరం చేత అఖండాకారంగా కనపడింది. అంటే సర్పరజ్జుమయ భ్రాంతిని, దేహాత్మ భ్రాంతిని ఏ విధంగా కొరిలేట్ చేసుకుంటే నీకు అర్థమవుతుంది. గురుగారు లేని పాము తాడైందా ఉన్నదని భావించావు కాబట్టి అది తాడు అనిపించింది. పాము లేదు, తాడే అయింది. ఎప్పుడేమంటావు? పాము అఖండాకార తాడుగా ఉంది, అయింది. అమ్మాయి కలిగింది నాకు. గురుగారు అంటే అక్కడ అంటే ఎందుకంటే నాకు అక్కడ అఖండాకార వృత్తిని అంటే వృత్తిని తీసుకున్నది అని అంటే అక్కడ ఏదైనా విభజన జరిగిందనా? అట్లా అర్థం లేదు కదా గురుగారు. ఇప్పుడు తాడుని తీసుకుంటే పాము అలా తీసుకోవాలి మనం. నువ్వు వెతుకుతున్నావు బుద్ధి చేత, వెతుకుతున్నావు నా మూలం ఏమిటి అని. వెతుకుతూ వెతుకుతూ ఉంటే మీ దేహము, జగత్తు, సంసారము, బుద్ధి, అహంకారము, చిత్తము అంతా ఎగిరిపోయి ఇది ఆధారభూతమైనటువంటి అహంకార వృత్తి తీసుకుందిగా. మరి గురుగారు బుద్ధి సూక్ష్మతలో ఉన్నటువంటి సాపేక్ష జ్ఞానముతో నువ్వు విచారణ చేస్తున్నప్పుడు ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్ గా ఉందిగా. గురుగారు అది అట్లా మనిషి లోపలికి వెళ్ళు, తల కిందగా పడిపోతుంది, అనుకరణతో ఆత్మ ప్రకాశిస్తుందంటే అదేగా. గురు